హాయ్ అండి. నేను మీ కుమార్‌ని. వెజిటబుల్ కిచిడి చేశానండి. చాలా బావుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. సింపుల్ రెసిపీ. టేస్టీ అని చాలా బావుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. అండి కడాయి వేడయ్యాక 2, 3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాగాక ఒక 8 ఎండుమిర్చిలు ఇలాగా వేసుకోవాలి. ఆవాలు 2 స్పూన్లు ఆవాలు వేసుకోవాలి. కొంచెం వేసాను. ఇలాగా వేపుకోవాలి. ఆవాలు చిటపటయ్యాక కొంచెం కరివేపాకు వేగాక ఒక 15 పచ్చిమిర్చి వేసానండి. ఇవంతా వేగాక పచ్చిమిర్చి ఇలాగా వేసుకొని తిప్పుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేగాక క్యారెట్, పచ్చి బఠానీ, బీన్స్ ఇవి 3 వేసుకోవాలి. కలుపుకోవాలి. పసుపు వేసుకోవాలి. మిల్ మేకరు కడిగి ఇలా పిండుకున్నానండి. పిండుకొని బంగాళదుంపలు 2 వంకాయలు ఇవన్నీ కూడా వేసుకోవాలి. వేసి కలుపుకోవాలి. 2 స్పూన్లు సాల్ట్ వేసి కలుపుకోవాలి. కలుపుకొని సిమ్లో పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఒక 2 నిమిషాల తర్వాత చూడండి చక్కగా మగ్గిపోయింది. ఇలా ఒకసారి కలుపుకొని నేను ఆలుపప్పు అండి మొత్తం పప్పులన్నీ కలిపి ఇలాగా నానబెట్టుకున్నాను. 1 గంట నానబెట్టుకున్నాను. నానబెట్టుకొని ఇలాగా 2 గ్లాసులు పప్పు, 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. అవి 2 ఇవి 2 గ్లాసులు పప్పు, 2 గ్లాసులు బియ్యము నానబెట్టుకున్నాను గంట. ఇంకా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 2 గ్లాసులు బియ్యం కూడా వేసుకుంటున్నానండి. 2 గ్లాసులు బియ్యం కూడా వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇది ఒకసారి ఇలాగా వేపుకోవాలండి. ఎమ్మటే వాటర్ పోయకూడదు. ఒకసారి ఇలాగా రైస్ అంతా ఇదంతా వేపుకుంటే పొడి పొడిగా మంచిగా చక్కగా బాగుంటుందండి. ఇలా ఒకసారి కలుపుకోవాలి. 6 గ్లాసులు వాటర్ పోసానండి నేను. ఇలా ఒకసారి కలుపుకోవాలి. గ్లాసుకి గ్లాసున్నర వాటర్ అండి. నేను 4 గ్లాసులు 2 గ్లాసులు పప్పు, 2 గ్లాసులు రైసు గంట వరకు నానబెట్టాను కాబట్టి 6 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. గ్లాసుకి గ్లాసున్నర వాటర్. ఉప్పు సరిపోతే ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలి. హైలో 1 విజిల్ అండి. విజిల్ పెట్టాను. హైలో 1 విజిలు, సిమ్లో 2 విజిల్ రానివ్వాలి. మూత తీసాక ఇలా ఒకసారి అడుగు నుంచి ఇలాగా కలుపుకోవాలండి. ఇలాగా మరీ ఎక్కువ కలిపితే అన్నం ఇరిగిపోతుంది. ఇలాగ ఇందులో కొంచెం కొత్తిమీర, 2 స్పూన్లు నెయ్యి పైన ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇలాగా వేసుకొని ఒకసారి ఇలాగా కలుపుకోవాలి. మొత్తం ఇలాగా మరీ ఎక్కువ కలుపుకోకూడదు. చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. పెసరపప్పు కిచిడి అంటే అన్ని పప్పులన్నీ వేసానండి. పెసరపప్పుతో కూడా ఇలా ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది. టమాటా పచ్చడిలోకైనా వంకాయ పచ్చడి అయినా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. అంతేనండి, సింపుల్ కిచిడి రెడీ.